హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా టోల్ ఫీజు అంటే గుర్తొచ్చేది మనకి హైవే మీద వెళ్తున్నప్పుడు కారు కానీ బస్సు కానీ ఏదైనా సరే వెళ్తే దానికి డెఫినెట్గా టోల్ ఫీ అనేది పే చేయాలి. దీని గురించి రాజ్యసభలో ఏం డిస్కస్ చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా టోల్ ఫీజు గురించి పార్లమెంట్లో మాట్లాడుతూ సాధారణ ప్రజలకు ఈ టోల్ ఫీజు అనేది భారంగా పెరిగిందని అతను చెప్పిన మాటల్లో ఉన్నది. అదేవిధంగా అతను ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేశాడు. ఏ పాయింట్ అంటే ప్రభుత్వం ఈ ట్యాక్స్ అనే పేరుతో చట్టబద్ధమైన దోపిడీ చేస్తుంది అని. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ ఒక వెహికల్ కొన్నప్పుడు దానికంటూ సపరేట్గా ఒక ట్యాక్స్ పే చేస్తాడు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ పే చేస్తాడు. అంటే జిఎస్టీ ప్లస్ రోడ్ ట్యాక్స్ ప్లస్ ఫ్యూయల్ పోయించుకున్నప్పుడు దానికంటూ సపరేట్గా ఒక ట్యాక్స్ ఉంటుంది. ఇలా ఇన్నిసార్లు ఒక పర్సన్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ టోల్ గేట్కి ఎందుకు ఫీజు పే చేయాలి అనేది ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా వరకైతే ఆ పాయింట్ రైటే అనిపించింది. ఒకటి గుర్తుపెట్టి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైనా ఒక టాపిక్ మీద డిబేట్ జరుగుతున్నప్పుడు ఒక ప్రపోజల్ వస్తే కొంతమంది అపోజ్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఒక టాపిక్ అనేది ఏకాభిప్రాయం అనేది చాలా కష్టం. ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే లైక్ ఇతను చెప్పింది నేను ఎందుకు ఓకే చేయాలన్న మైండ్ సెట్లో కొంతమంది ఉంటారు. సో ఇక్కడ ఈ టాపిక్ ప్రకారంగా ఫస్ట్ డిబేట్ ఏం జరిగింది, ఫస్ట్ ఈయనేం చెప్పాడో తెలుసుకున్నాం. ఇతను 3 పాయింట్ల మీద ఆ టాపిక్ని హైలైట్ చేశాడు. ఒకటి, ట్రిపుల్ టాక్సేషన్. ఇది ముందుగా మాట్లాడుకున్న విధంగా ఒక వెహికల్ పర్చేస్ చేసినప్పుడు దానికంటే జిఎస్టీ పే చేస్తాడు, రోడ్ ట్యాక్స్ పే చేస్తాడు, ఫ్యూయల్ కొట్టించినప్పుడు దానికంటే ఒక సెస్ పే చేస్తాడు. ఇన్ని పే చేసిన పర్సన్ మళ్ళీ ఎందుకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్ ఫీని ఎందుకు పే చేయాలనేది ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రోడ్ల నిర్మాణం. అంటే మనకు తెలుసు అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఇంత డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు కదా, రోడ్లు ఎందుకు అప్రమత్తంగా ఉన్నాయి, రోడ్లు ఎందుకు సక్రమంగా లేవు, హైవే రోడ్లు అనేది సెకండ్ పాయింట్లో మాట్లాడినాడు. మూడో పాయింట్ ఏం డిస్కస్ చేశారంటే ప్రజలకు భారం ఈ యొక్క టోల్ గేట్ ఫీ అనేది అని చెప్తున్నాడు. ఎందుకంటే కొంతమంది తరచుగా రొటేట్ అవుతూ ఉంటారు. రొటేట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ టోల్ ఫీజ్ లైక్ ఆ టోల్ గేట్ వల్ల రద్దీ ఏర్పడుతుంది. రద్దీ మీన్స్ ట్రాఫిక్ ఏర్పడుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నప్పుడు వెహికల్స్కి కొంత ఫ్యూల్ అనేది అంటే యూజ్ అవ్వడం అంటే రన్నింగ్లో ఉండడం వల్ల కొంత ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అదేవిధంగా టైం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఈ మధ్యతరగతి అంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఈ టోల్ ఫీ అనేది చాలా భారంగా మారిపోయింది. సమయం వృధా అవుతుంది, లైక్ ఫ్యూల్ అనేది అధికంగా కన్జ్యూమ్ అవుతుంది అంటే అక్కడ స్టాప్ చేయడం వల్ల. ఇది కాకుండా ట్రాఫిక్ అనేది లైక్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో తను డిస్కస్ చేసి క్లియర్ చేశాడు. ఒకటి, టోల్ రిమూవ్ చేసేద్దాం, లేదంటే కనుక ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పండి, దాన్ని ఫాలో అవుదాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తను పైన మాట్లాడిన 3 పాయింట్స్కి ఇక్కడ కంక్లూజన్ ఇచ్చేశారనమాట. దీనికి కానీ యాక్షన్ ప్లాన్ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏం చెప్తున్నారంటే టోల్ గేట్ రిమూవ్ చేసేద్దాం. టోల్ గేట్ అనేది మనకు అక్కర్లేదు, శాటిలైట్ను ఉపయోగించి 80 కిలోమీటర్స్ లైక్ 80 కిలోమీటర్స్ రేంజ్లో ఒక టోల్ గేట్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది అని చెప్పి ఆ ఒక కొత్త ప్రాసెస్ని తీసుకొస్తారు. ఆ టైంలో ఏమవుతుందంటే నీ వెహికల్ ఎంత స్పీడ్గా వెళ్ళినా అక్కడ నుంచి క్రాస్ అయిందంటే డెఫినెట్గా అక్కడ మనీ అనేది డిటెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా అక్కడ ఆ టైంలో ఏమవుతుందంటే రోడ్ అనేది ట్రాఫిక్ ఉండదు, అక్కడ టోల్ అనేది ఉండదు. సో దానివల్ల మనకేంటంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, ట్రాఫిక్ అనేది స్మూత్గా ఉంటుంది, లైక్ వెహికల్స్ అనేది కూడా అంటే ఇంకేం రద్దీ ఉండదు కాబట్టి ఇంకా స్మూత్గా పోతుంది అనేది ఈ పాయింట్ ఆఫ్లో ఆయన తీసుకొచ్చాడు. బట్ ఇది ఇంకా అమల్లోకి రాలేదు. బట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది 2026 నాటికల్లా క్లియర్ చేస్తామని చెప్పి ఈ పాయింట్ ఆఫ్లో ఫస్ట్ మాట్లాడినాడు. అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టోల్ ఫీజు మాత్రం తప్పనిసరి, కానీ టోల్ బూతులు ఉండవు, అంటే ఫిజికల్గా ఉండవు, బట్ టోల్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా పే చేయాలి అనేది ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఛాన్స్ ఆ రాఘవ్ చద్దా గారు చేసిన ప్రపోజల్ లైక్ పార్లమెంట్లో ఆమోదం చెంది అంటే అప్రూవ్ అయింది అంటే కనుక ఏమేమి మనం లైక్ పాజిటివ్స్ నెగిటివ్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే అక్కడ మనకి టోల్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది ఏమీ ఉండదు. ట్రాఫిక్ ఉండనప్పుడు వెహికల్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది, అక్కడ ఆగాల్సిన అవసరం లేదు. దానివల్ల టైం, ఫ్యూయల్ అండ్ మనీ 3 సేవ్ అవుతాయి. అంటే ఎవరైతే అక్కడి నుంచి వెళ్తున్నారో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి. ఇది కాకుండా ఇది పాజిటివ్స్. నెగిటివ్స్ విషయానికి వస్తే మనకి నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఏదైనా కొత్తది ఏదైనా హైవే నిర్మాణం చేయాలంటే మనకి ఇన్కమ్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి ఈ టోల్ నుంచి వచ్చే మనీతో వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా రహదారులు కానీ దట్ మీన్స్ నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఉన్న రోడ్లని మరమ్మతులు చేయడం, దట్ మీన్స్
మళ్ళీ మాడిఫై చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయడం అనేది కొంచెం ఇంపాక్ట్ అవుతుంది అనేది పాజిటివ్ నెగిటివ్స్ దీంట్లో ఉన్నది. ఈ 2026లో వర్తించే రిలేటెడ్ టోల్ గేట్ ఫీ గురించి మొదటిది బైక్స్ మనం టోల్ గేట్ నుంచి మనం ఎప్పటి నుంచో మనం పక్క నుంచి వెళ్తూ ఉన్నాం, మనకంటూ ఎటువంటి ఛార్జు లేదు. రీసెంట్గా కొన్ని రూమర్స్ వినిపించాయి, అంటే 2 వీలర్ కూడా టోల్ ఫీ పే చేయాలి అనేది. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2 వీలర్కి టోల్ ఫీ లేదు అని చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. సో దానివల్ల 2 వీలర్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే టోల్ ప్లాజాకి, అంటే టోల్ ఉన్న ప్లేస్ నుంచి ఒక 20 కిలోమీటర్ రేడియస్లో ఎవరైనా సరే వాళ్ళ వాహనం మూవ్ ఆన్ అవుతుంటే వాళ్ళు ఈ యొక్క టోల్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు నివసించేది అక్కడే కాబట్టి. మూడో పాయింట్ ఏంటంటే ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ ఫాస్టాగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే టోల్ నుంచి మనం మూవ్ ఆన్ అయినప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఎందుకంటే ఆటోమేటిక్ స్కాన్ అవుతుంది, మనీ డిటెక్ట్ అవుతుంది, వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా బై హ్యాండ్ మనీ ఇస్తే ఏమవుతుందంటే చేంజ్ తీసుకోవడం కానీ ఇలా ఉండడం వల్ల మనకేంటంటే టైం ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. లైక్ వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంది కదా, అంతా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. దానివల్ల ఎవరైతే ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారో వారికి నార్మల్ ఛార్జెస్ అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే క్యాష్ ఇస్తారో వాళ్ళకి ఫాస్టాగ్తో పడే ఛార్జ్ కన్నా డబుల్ ఆఫ్ ది ఫాస్టాగ్ ఛార్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 120 రూపీస్ అయితే ఫాస్టాగ్, నార్మల్ మనీ ఇస్తే 240 రూపీస్ అవుతుంది, అంటే డబుల్. రాఘవ చద్దా గారు డిస్కస్ చేసింది, అదే నితిన్ గడ్కరీ గారు చెప్పింది. ఈ రెండింటిలో మీకేది వర్త్ అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే నితిన్ గడ్కరీ గారు చెప్పింది ఫాలో అవడం బెటరా, లేకపోతే రాఘవ చద్దా గారు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి ఆలోచించి చెప్పింది రైటా అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ క్రాంతి ఎన్సైటీ.